ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ పగ్గాలు చేపట్టాలని తమిళనాడుకు చెందిన ఓ మహిళ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ మోదీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. దేశంతో పాటు మోదీ కోసం ఓటేయాలని కోరుతోంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మధురై నుంచి ప్రారంభమైన ఈ బుల్లెట్ రాణి యాత్ర ఈ నెల 18న ఢిల్లీలో ముగియనుంది. తమిళనాడుకు చెందిన రాజలక్ష్మి మందాకు ప్రధాని మోదీ అంటే విపరీతమైన అభిమానం. ఆయన మూడోసారి ప్రధాని కావాలని కాంక్షిస్తూ దేశవ్యాప్త పర్యటన చేపట్టింది. ఈ యాత్ర ద్వారా 21,000 కిలోమీటర్లు 280 లోక్సభ స్థానాలను చుట్టేయనున్నారు. ఫిబ్రవరి 12న తమిళనాడులోని మధురైలో ప్రారంభమైన బుల్లెట్ రాణి యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చేరుకుంది. ఆమె ఇప్పటి వరకు పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, బీహార్లోని లోక్సభ స్థానాలను చుట్టేసింది. ఈ నెల 18న రాజలక్ష్మి మందా బుల్లెట్ యాత్ర ఢిల్లీలో ముగియనుంది. మోదీ మూడోసారి ప్రధాని ఎందుకు కావాలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతోంది. ఈసారి ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలనివ్వాలని, తద్వారా అఖండ భారత్ కల సాకారమవుతుందని ఓటర్లకు వివరిస్తోంది. ఆమెకు దారి పొడవునా భాజపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని రాజలక్ష్మి మందా తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం సైనిక పరంగా పటిష్టంగా మారిందని చెప్పారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చడానికి ప్రధాని పగ్గాలు మోదీ వంటి బలమైన, దూరదృష్టి గల నాయకుడి చేతిలో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మోదీ మూడోసారి కూడా ప్రధాని పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఇదివరకు కూడా ఆమె బుల్లెట్ బండిపై పలు యాత్రలు చేశారు. ఒకే జెండా, ఒకే దేశం ఉండాలని కాంక్షిస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బుల్లెట్ బండిపై యాత్ర చేపట్టారు. లీగల్ రైట్స్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపటానికి 19 రాష్ట్రాల్లోని 425 జిల్లాల్లో బుల్లెట్ యాత్ర చేశారు. దీంతో రాజలక్ష్మి మందా బుల్లెట్ రాణిగా గుర్తింపు పొందారు.